హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకున్నది ఒకటే ఒక్క లైఫ్. మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి. ఈ లైఫ్లో ఒకే ఒక్క లైఫ్ ఉంది కాబట్టి ఆ లైఫ్ని కోపాలు తాపాలు అలాంటివి ఏం లేకుండా మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా సర్దుకుపోయే గుణం మనలో ఉండాలి. అందుకోసమని మీకోసం ఒక చిన్న కథ తీసుకొచ్చాను. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చెత్తబండి సూత్రం అనే కథనైతే తీసుకొచ్చాను. ఒక క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పడం జరిగింది ఈ కథను. లాస్ట్ వరకు వీడియో చూసి కథ ఎట్లా ఉంది అనేది కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం. ఒక క్యాబ్లో నేనైతే విమానాశ్రయానికి అయితే బయలుదేరాను. క్యాబ్ డ్రైవర్ అయితే సరైన ట్రాక్లోనే పోతున్నాడు. అయితే పక్కన పార్క్ నుంచి ఒక కారు సర్రమని మా ముందుకు దూసుకొచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారు తగలకుండా తప్పించుకున్నాడు. ఆ కార్ డ్రైవరు పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. మన క్యాబ్ డ్రైవరు చిన్నగా నవ్వుతూ చెయ్యూపుతూ ముందుకు సాగిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వెందుకన్నా వదిలేశావు? క్షణంలో కారు తప్పు తుక్కై మన ప్రాణాలు పోయేవి కదా అని నేనన్నాను. అప్పుడు మా క్యాబ్ డ్రైవర్ నాకు ఒక చెత్త బండి సూత్రం అయితే నేర్పించాడు. అదేంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, వినండి. అదేంటంటే, చాలామంది చెత్త బండ్ల లాంటి వాళ్ళు ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తూ ఉంటారు. అలాంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఒకరి మీద పొయ్యాలి మనం అని వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా చెప్పండి? ఒక చిన్న చిరునవ్వు నవ్వి చెయ్యూపి వెళ్ళిపోతుండే మంచిది కదా. ఆ చెత్తను మనం తీసుకోవడం మన భార్య పిల్లల మీద, మన వాళ్ళ మీద, ఇతరుల మీద వేయడం దేనికి? నిజానికి విజ్ఞానులైన వారు తమ రోజును ఇటువంటి చెత్త బండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడతారు. జీవితం చాలా చిన్నది. దాన్ని చీకు చింతలతో గడపడం అవసరమా? మీతో మంచిగా ప్రవర్తించే వాళ్ళని ప్రేమించండి, సరిగ్గా ప్రవర్తించని వాళ్ళని క్షమించి వదిలేయండి అని ఆన్సర్ చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అందుకే మనకున్న ఒకే ఒక్క జీవితం, చాలా చిన్న జీవితం. అందరితో సంతోషంగా మంచిగా ఉండి ఈ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.